మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రం విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు కావస్తా ఉంది. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం 2014 విభజన చట్టాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆ చట్టంలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అంశాలని దాంట్లో పొందుపరచడం జరిగింది. అయితే 12 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఆ అంశాల పట్ల పాలక పార్టీలకి, ముఖ్యంగా కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీకి ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించి నవ్యాంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి నెట్టేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా రేపు కేంద్ర బడ్జెట్ 1వ తేదీ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒకే మాట మీద నిలబడి ఈ విభజన చట్టాన్ని అమలు చేసేటట్టుగా చూడాలని, అందుకోసం రేపు బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాన్నే అందరూ పార్లమెంటు సభ్యుల దృష్టికి కూడా మేము తీసుకుపోయి వాళ్ళకు లెటర్లు కూడా ఇస్తున్నాము. నిన్ననే కడప జిల్లాలో అవినాష్ రెడ్డికి కూడా మా సంఘం తరఫున ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల్లో ముఖ్యమైనది, మేము వెనుకబడినటువంటి ప్రాంతాలుగా అడుగుతున్నది రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఈ 7 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు 24,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బుందేల్ఖండ్ తరహా లాంటి ప్రత్యేక ప్యాకేజీ పెట్టడం జరిగింది. అయితే విడిపోయిన తర్వాత కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఈ 7 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల చొప్పున కేవలం 1050 కోట్లు ఇచ్చేసి వాటికి ఆఫ్ చేసేసినారు. కాబట్టి ఎన్నుకున్నటువంటి ప్రాంతాలకి అది ఆక్సిజన్ లాంటిది కాబట్టి ఆ పథకాన్ని ముందుకు కొనసాగించాలని, ప్రత్యేక ప్యాకేజీని అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కూడా చట్టంలోని సెక్షన్ 46లో ఈ అంశాన్ని స్పష్టంగా కూడా కనబరచడం కూడా జరిగింది. అదేవిధంగా అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమకి ప్రాణప్రదమైనటువంటి హంద్రీనీవా, గాలేరి నగరి ప్రాజెక్టులని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి మొత్తం కేంద్రం బాధ్యత తీసుకొని నికర జలాలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కొత్త రాజధాని నిర్మాణం కోసం చట్టంలో సెక్షన్ 94 ప్రకారం ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కనబరిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాని నుంచి తప్పుకొని మీరు అప్పులు చేసి రాజధాని కట్టుకోండి అని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే నిన్న విడిపోయినప్పుడు 6,000 కోట్ల లోడ్ బడ్జెట్ ఉండేటువంటి రాష్ట్రం ఈరోజు 12 సంవత్సరాలు చూసుకుంటే 60,000 కోట్లకి లోడ్ బడ్జెట్కి వెళ్ళిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు మరింత ఒక అడుగు ముందుకేసి 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలు తీసుకొని మొత్తం ఈ రాష్ట్ర సంపదనంతా ఒక మున్సిపాలిటీకి పెట్టేటువంటి వ్యవహారాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రం కోలుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి రాజధాని నిర్మాణంలో అక్కడ ఉండేటువంటి శాసనసభ ఏర్పాటు కానీ, సెక్రటేరియట్ కానీ, ఉద్యోగస్తుల గృహ నిర్మాణాలు ఇవి మాత్రం చేపట్టి ఒక రాజధానిని చేయాలని చెప్పి దాన్ని కూడా రేపు పార్లమెంటులో నోటిఫికేషన్ కూడా ఇవ్వాలా. ఊరికే అమరావతి అమరావతి అని చెప్పుకుంటున్నారు కానీ ఇంతవరకు రికార్డెడ్గా అమరావతి అనేటువంటిది లేదు. కాబట్టి రేపు పార్లమెంటులో ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చి అమరావతిని పర్మనెంట్గా ఉంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీంట్లో పొందుపరిచినటువంటి విషయాల్లో స్పెషల్ స్టేటస్ చాలా ముఖ్యమైనది. ప్రత్యేక హోదా. ఇప్పుడు పరిశ్రమలు లేవు. ఒక మొత్తం నవ్యాంధ్రప్రదేశ్ అంతా తీసుకుంటే ఒక
విశాఖపట్నం తప్ప ఎక్కడ పరిశ్రమలు భారీ పరిశ్రమలు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశ్రమలు రావాలంటే వాళ్ళకి ఇంటెన్సివ్స్ ఇవ్వాల, వాళ్ళు రాయితీలు ఇవ్వాల. రాయితీలు ఇస్తేనే పరిశ్రమలు వస్తాయనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. వీళ్ళు ఊరికే నాటకాలు ఆడి ఆ దేశం నుంచి కంపెనీలు వచ్చినాయి, ఈ దేశం నుంచి కంపెనీ వచ్చినాయి, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అని చెబుతూ ఆ పేర్ల మీదుగా ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం యొక్క భూములన్నీ కూడా 99 పైసలకి, రూపాయికి, 2 రూపాయలకు అమ్మేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అట్లా కాకుండా ప్రత్యేక హోదా అనేది వస్తే కేంద్ర ప్రభుత్వం రైతులు ఇస్తుంది, పరిశ్రమలు కూడా ముందుకు పోతాయని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కడపలో ఉక్కు పరిశ్రమ పెడదామని చెప్పి చట్టంలో ఉంది. మరి 12 సంవత్సరాలు గడిచిపోతా ఉంది, ప్రారంభించలేదు. మన తెలుగుదేశం మహాసభల్లో చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించినాడు, మేము అక్కడ ప్రారంభిస్తాం 15 రోజుల్లో అని చెప్పి. ఇప్పుడు మహాసభలు జరిగిపోయి కూడా సంవత్సరం అవుతా ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాకుండా సెయిల్ ఆధ్వర్యంలోనే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి చట్టంలో ఉంది. కాబట్టి అవి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ తర్వాత రైల్వే జోన్ యాక్చువల్గా మేము కోరింది గుంతకల్ని రైల్వే జోన్ చేయమని చెప్పి మేము కోరినాం. ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి ఈ అనంతపురం జిల్లా, అదేవిధంగా రాయలసీమలో జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఆర్థికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. అయితే అది కాదని చెప్పి ఈరోజు విశాఖపట్నాన్ని రైల్వే జోన్గా ప్రకటించినారు, సంతోషమే. అయితే ఆ రైల్వే జోను ఈ రాష్ట్రానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో నిన్న మనం అంతా చూసాం. ఒక కైకలేర్ అనేటువంటి ఒక డివిజన్ పక్కన పెట్టేసి ఒరిస్సాను కలుపుకుంటూ పోయేటువంటి ఆ డివిజను ఈ రాష్ట్రానికి ఏ విధంగా పరిపుష్టి తెస్తుందనేటువంటి విషయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఉపయోగం లేనటువంటి రైల్వే జోన్గా మారేటువంటి పరిస్థితి మాకు కనపడుతుంది. కాబట్టి ఆ రైల్వే జోన్లోని కైకలూరు అనేటువంటి లైన్లు కలపడం వల్లనే దీనికి ఉపయోగం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కడప బెంగళూరు లైన్ని అమరావతి కలిపేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అది చాలా రోజుల డిమాండ్లో ఉంది. తర్వాత చట్టంలో కూడా కనపరిచారు, దాన్ని కూడా అమరావతికి మేము కనెక్టివిటీ చేస్తామని చెప్పి. ఈ విధమైనటువంటి ఈ మొత్తం హామీలన్నీ కూడా అటకెక్కిచ్చేసి ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. 12 సంవత్సరాలైనా సరే ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి వాళ్ళు కూడా దీనిపైన దృష్టి పెట్టకుండా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే ఉపయోగం లేదు. ప్రతిపక్షము అధికార పక్షము రెండు కలిసి ఈరోజు ఇవన్నీ సాధించుకుంటే తప్ప ఈ రాష్ట్రం పునర్విభజన జరగదు. ఈ రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోయి సంక్షోభంలో పడిపోయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేరే దేశాలకో లేకపోతే వేరే కంపెనీలకు బానిసలుగా బతకాల్సి వస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ పార్లమెంట్ సభ్యులందరూ కూడా గట్టిగా పట్టుబట్టి ఈ విభజన హామీలను నెరవేర్చుకునేట్టుగా ముందుకు పోవాలని చెప్పి మేము కోరుతున్నాం. నా పేరు ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఉభయ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్కి పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా వాళ్ళు, అదేవిధంగా మా సోదరులు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, మనకు ఇప్పటికే 2 రాష్ట్రాలు విభజన జరిగి దాదాపు ఇప్పటికీ 15 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇంతవరకు మనకు అనేక హామీలు ఇచ్చినారు. ఏ హామీ కూడా ఇంతవరకు మన ఆంధ్ర రాష్ట్రానికి అది అమలు జరగలే. మరి సెంట్రల్లో మోడీ గారు వచ్చినప్పుడు అనేక విషయాలు చెప్పినారు. ఇక్కడ విభజన హామీలన్నీ అమలుపరుస్తాం, ఆ విభజన హామీలు ఇచ్చింది కూడా వాళ్ళే, ఈరోజు అమలుపరుస్తామని కూడా చెప్పారు. అవి పోయినాయి. మరి స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్నారు, ఇప్పిస్తాము అన్నారు, అందరూ పోరే అన్నారు, అది కాలే. పోనీ ఈరోజు మనకు అనేక బడ్జెట్లు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బడ్జెట్లు కాలమంతా గడిచిపోతుంది. ఇప్పుడు రేపో మన్నాడో మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు అసెంబ్లీలో. ఈ బడ్జెట్లో ఏమాత్రము ఈ అడుగుబడిన ప్రాంతాలకు, ఈ రాయలసీమ ప్రాంతానికి కేటాయిస్తున్నారు అనేది ప్రధాన అంశం. ఇప్పటికే చెప్పారు,
రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టు, అంద్రీ నీవా, తర్వాత అనేకమైనవన్నీ చెప్పినారు. కానీ వాళ్ళు ఏమాత్రము దాని గురించి ఏమీ ఇంతవరకు చేసింది లేదు. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే జిల్లాలో చాలా అద్మానమైనటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ఎక్కడా సాగునీరు సరిగ్గా అందక, అదేవిధంగా సక్రమైన పద్ధతుల్లో వాళ్ళకి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేకపోవడం ద్వారా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఆ గిట్టుబాటు ధర గురించి మాట్లాడరు. రైతులు హార్టికల్చర్, మరి పండ్ల తోటలు పండించి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు మన వాళ్ళు. కానీ ఈరోజు ఆ పంటలకు మొత్తం టోటల్ మార్కెట్ పడిపోయింది. అసలు అరటికాయలు మనం చూసినాం, కింద పారబోసిపోయినారు. టమాటకాయలు పశువులకు వేసినారు. చీనాతో రైతులు మండీల్లో ఎక్కడికెక్కడ అక్కడ వదిలిపెట్టేసి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి వీళ్ళు ఈరోజు ఇన్ని ఏళ్ళుగా మనం ఒక రాష్ట్రం నుంచి చీలిపోయి మనం సపరేట్ అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని ఏమాత్రం డెవలప్ చేసినారనేది ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఏమాత్రము వీళ్ళు ఇంతవరకు డెవలప్ చేసింది లేదు. అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కియో కంపెనీ వచ్చింది, దాన్ని చెప్పుకుంటే కాలం గడుపుతున్నారు తప్ప మరి యువజన హామీల్లో మీరు చేసిందేమి? కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చిందేమి? పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమి? ఈ ప్రాంతాలకి ఏం చేయలే. మాటలు చెప్తా ఉన్నారు, తగాదాలు సృష్టిస్తూ ఉన్నారు, రాజకీయాలు నడుపుతున్నారు తప్ప ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాయలసీమలో ఈ ప్రాంతాల్లో గెలిచినటువంటి వాళ్ళు గట్టిగా పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఈ ప్రాంత ప్రజల కోసం మాట్లాడినటువంటి పాపాన పోలేదు. ఈరోజు రైల్వే జోన్ అంటున్నారు, అది ఎప్పటి నుంచినో ఉంది, మరి దాన్ని అమలుపరచలే. మళ్ళీ ఇప్పుడు కొత్త రైల్వే లైన్లు అంటున్నారు, అవి ఎప్పుడొస్తాయో తెలియదు. మాటలు చెప్పి జనాన్ని ఊరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈరోజు బడ్జెట్లో లక్షల కోట్ల బడ్జెట్లు మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో ఎన్ని లక్షల కోట్లు, రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు, మరి ఇన్ని లక్షల కోట్లు అమరావతికి మేము 1,00,000 కోట్లు తెచ్చినాం, పోలవరానికి 1,00,000 కోట్లు తెస్తున్నాం, లక్షల ఎకరాల భూములు సేకరిస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. నువ్వు పోలవరానికి అమరావతికి లక్షల కోట్లు పెడతానంటున్నావే, ఆ లక్షల కోట్లు ఇరుగుబడిన ప్రాంతాల్లో చిన్న చిన్న ఫ్యాక్టరీలు, రైతులకు కావలసిన నీళ్లు, వ్యవసాయానికి కావలసినటువంటి ప్రోత్సాహం ఇవన్నీ ఇవ్వండి, ప్రజలు బాగుపడతారు. కానీ ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో రాష్ట్రము ప్రయాణం చేస్తూ ఉంటే ఈరోజు 1,00,000 కోట్లు తీసుకొని పోయి అమరావతిలో పెడతానంటున్నారు. అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారో లెక్క పెట్టండి, ఎంత సంపద వస్తూ ఉందో ఒకసారి లెక్క పెట్టండి. ఇక్కడ రాయలసీమ ప్రాంతం అంతా ఎంత సంపద సృష్టిస్తాడో లెక్క పెట్టండి. సంవత్సరానికి మన ప్రాంతంలో రాయలసీమలో మొత్తం టోటల్ 1,00,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతా ఉంది గవర్నమెంట్. లెక్కలు దిమ్మనండి. అన్ని రకాల పంటల నుంచి, ఏరుశనగ పంటల నుంచి, వరి నుంచి, కందుల నుంచి, నూగుల నుంచి, పెసుల నుంచి, పత్తి నుంచి, హార్టికల్చర్, ఫ్రూట్స్, అన్ని రకాల పండ్ల తోటల నుంచి కూడా ఈరోజు ఇంత డబ్బు రొటేషన్ అవుతూ ఉంటే ఈ రొటేషన్కు జరుగుతున్న ఇంకా దీన్ని పెంచుకోకుండా, ఆర్థిక వనరులను పెంచుకోకుండా, దేశ సంపదను పెంచుకోకుండా నువ్వు ఎక్కడి నుంచినో అప్పులు తెచ్చి మొత్తం అంతా రాయలసీమ ప్రాంతంలోనూ ఈనకబడిన ప్రాంతాల్లో ఉన్న సంపద అంతా తీసుకుపోయి ఒకసారి కేంద్రీకరించి ఈ రాష్ట్రాన్ని ఏ వైపు నడిపించాలనుకుంటున్నారు? ఇప్పటికే ఈరోజు చూస్తూ ఉన్నాం మన పరిస్థితులు. ఎక్కడ పడినా పేపర్లలో రాస్తూ ఉన్నారు, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా దాళ్ళు, ఎక్కడ చూసినా అక్రమాలు, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాసు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒక డిఎస్పీ ఒక ప్రాంతానికి రావాలంటే ₹1,00,000 ఇవ్వాలంట. ఒక సిఐ రావాలంటే అతను 10 లక్షల రూపాయలు ఇవ్వాలంట. వీళ్ళు ఎక్కడ సంపాదించిస్తారు? వీళ్ళు జనం మీద పడతా ఉన్నారు. రాబోయే కాలంలో రాయలసీమలో తిరుగుబాటు తప్పకుండా వస్తుంది ప్రజల నుంచి. ఇదే ద్వారానే పెరిగితే, ఈ అవినీతిని అరికట్టుకోకుండా పోతే, అవినీతి రాజ్యం ఏలేదట్లుగా ఉంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇప్పటికే బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మానసికంగా. ఎవరికి వాళ్ళు సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు లేపుతారు ఈ జనాన్ని. ఆ రోజు మీరు నిజంగా నివాసాల్లో కూడా నివసించలేనటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితిని తీసుకురావద్దండి. అవకాశాలు ఉన్నాయి, మంచి మార్గంలో నడవండి. ఈ అవినీతి మీ చేతుల్లో ఉంది. మీరు అడిగడితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, కోట్లు సంపాదించుకోవాలంటే ఎక్కడి నుంచి సంపాదిస్తావు?
ఎక్కడి నుంచి ఎందుకు పెట్టారు ఖర్చులు? అవసరం ఏముంది రాజకీయాల్లో అంత ఖర్చులు? కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి వేల రూపాయలు ఓటుకి ఇచ్చి కొని ఏ రాజ్యాన్ని నిర్మించాలనుకున్నారు మీరు? ఈ దేశాన్ని ఎట్లా నడిపించాలనుకుంటున్నారు? ప్రజలు ఏ మార్గంలో పోతున్నారు? ఇది ఆలోచన చేయకుండా ప్రజాస్వామ్యతమైనటువంటి ఆలోచనలు మాని ప్రజల అప్రజాస్వామికమైనటువంటి ఆలోచనలు మాంది. ఈ మధ్యకాలంలో మనం టౌన్లో చూసినాం, మొత్తం బ్రాందీ షాప్ ఉంటే ఆ బ్రాందీ షాప్కి అగ్గి పెడతారు. ఎక్కడన్నా ల్యాండ్ కనపడితే ఆ తండ్రి చచ్చిపోయో తల్లి చచ్చిపోయో లేదా పిల్లలు ఎక్కడన్నా అమెరికాలోనో యుఎస్లోనో ఉండి ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ బెదిరించి ల్యాండ్ తీసుకుంటున్నారు. ఇదే మీ పరిపాలన? ఇదే పరిపాలన చేయాల్సింది దేశానికి? ప్రజలకు కావాల్సిన పరిపాలన ఇదే? వాళ్ళు స్వేచ్ఛ, స్వతంత్రాలు, ఆర్థిక పరిపుష్టి, ప్రజాస్వామ్యతంగా ప్రజల జీవన విధానాన్ని పెంచే పరిస్థితుల్లో మీరు ప్రయాణం చేయాలి. కానీ అవి పక్కన పెట్టి మీ సౌలభ్యం కోసము అరాచక శక్తులను ప్రోత్సహిస్తారా? అక్రమాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారా? మీకు ఊడిగం చేసే పోలీసులను వేయించుకుంటారా? వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని పీడిస్తూ ఉన్నారు. స్టేషన్ లేకపోతే మాట్లాడించే వాళ్ళు లేడు, ఏం తెచ్చినామనే పరిస్థితి వస్తూ ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో ఆ రోజు ఏమన్నారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అంతా కొట్టేస్తున్నాడని. మరి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసినటువంటి ల్యాండ్లోనే మీరు పాస్బుక్లు ఇచ్చినారు కదా, మరి ఎక్కడెక్కడ ల్యాండ్ మార్పింగ్ జరిగిందో ఒకసారి చెప్పండి. ఈరోజు ప్రత్యక్షంగా మండలాల్లో ఎంఆర్ఓలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్, మేమందరినీ అనము కానీ తెలుగుదేశం పార్టీలో చాలా మంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారని మేము కూడా అనుకుంటాం, చేస్తూ ఉన్నారు. కానీ ఒక సెక్షన్, అదే పనిగా ఒక సెక్షన్ తయారు చేసి పోలీస్ స్టేషన్లోను, ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయని పడకరాండి, మేము ఇచ్చిన సొమ్ము తిరిగి రీకవర్ చేసుకునే పరిస్థితి రావాలనేటువంటి పరిస్థితిలో ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ జిల్లాలోనే కాదు రాయలసీమలో అంతలక్క జరుగుతూ ఉంది ఇట్లాంటి పరిస్థితులు. దీనిపైన చిత్తశుద్ధితో కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనిపైన దృష్టి పెట్టకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తాం. మేము ప్రజల్లోకి పోతాం, ప్రతి గ్రామాన్ని తిరుగుతాం, ప్రతి మండలాన్ని పోతాం, ప్రతి తాలూకాను సెర్చ్ చేస్తాం, అక్కడున్న ప్రజలకు విషయాలు చెప్తాం, ప్రజల్ని కూడగడతాం. ఆ రోజు మీకు తీవ్రమైన ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి, ముందుగానే హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా మించింది లేదు, మీకు ఇంకా 2-3 సంవత్సరాల పరిపాలన ఉంది. చూడండి, కొంత ఆలోచన చేయండి, ప్రజల్లోకి పోండి. ఈరోజు ప్రజల్లోకి పోలేని పరిస్థితి. ఎమ్మెల్యేలు విపరీతమైన ఆశలు పెంచినారు, వాళ్ళకు ఓట్లు వేయించుకున్నారు, పోతే ఏమవుతారో భయం వాళ్ళకి. కాబట్టి లోపల దురుకొని ఇట్లా గూడుపుటాని లీడర్లందరినీ తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ జిల్లా, ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఈ వెనుకబడిన ప్రాంతాల్లో అవినీతి అనేది సమూలంగా పోవడానికి ప్రయత్నం చేయాలా. అదేవిధంగా ఈ ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రభుత్వాలు ఆలోచించాలా. ఆ రకంగా ఆలోచించిన పక్షంలో ఈ విభజన హామీలను అమలు జరగలేని పరిస్థితుల్లో మేమంతా కూడా ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. ఆ రోజు చెప్పినవే ఇమ్మనండి, గట్టి ఫైట్ చేయండి. మీకు ఇచ్చింది అధికారం అందుకోసం కదా. పార్లమెంట్లో మాట్లాడండి, మన పరిస్థితులు చెప్పండి, నీటి సమస్య చెప్పండి, ఇక్కడున్న కరువు సమస్య చెప్పండి, ప్రజల సమస్య చెప్పండి. అవి చెప్పడం లే, అవి చెప్పమనే మేము కోరుతా ఉన్నాం. రేపు పొద్దున అవి చెప్పమనే ప్రజలు లేకపోతాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కు గల కారణం ఏంటంటే, రేపు 1వ తేదీ ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో ప్రవేశపెడుతున్నారు. మేము ప్రజలు ఊహించినట్టుగా లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ లక్షల కోట్లు ప్రజలకు ఉపయోగపడేటువంటివి ఎంత అనేది కేంద్రం చెప్పాల్సి ఉంటుంది. మేము ఈ ఎంపీలందరినీ కోరేది ఒకటే, 77 సంవత్సరాలు అయింది, వెనుకబడిన ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోతూనే ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపన లేదు, ప్రాజెక్టు నిర్మాణాలు లేవు, ప్రాజెక్టు నిర్మిస్తున్నవి 60% కూడా పూర్తి కావటం లేదు. 40 సంవత్సరాలైనా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కూడా ఎక్కువ శాతం మంది రాయలసీమ పెద్ద మనుషులే. అయినా
ఈ వెనుకబడిన ప్రాంతాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపడడం లేదు. ఇప్పటికైనా కనపడుతుందా లేదా? ఈ రాష్ట్ర బడ్జెట్ త్వరలో ప్రవేశపెడుతున్నారు, ఇప్పటికైనా ఈ అవకాశం ఇస్తున్నారా లేదా అని చెప్పేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు పరిశ్రమలు అనేవి ఎక్కడ కూడా స్థాపన లేదు. దాని పేరు చెప్పి వేల ఎకరాలు పోగు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో మడచిర ప్రాంతంలో, పెనగొండ ప్రాంతంలో, హిందూపుర ప్రాంతంలో పరిశ్రమ పేరు చెప్పకుండా 3,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు అని చెప్పేసి ఒక అమరావతిలోనే భూ కబ్జాలనుకుంటుంటే ఇక్కడ కూడా జరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి, కేంద్ర ప్రభుత్వం మేల్కొని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి పరిశ్రమలు నిర్మించి ఈ ప్రాంతంలో వలసలు అరికట్టి పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపయోగపడాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు గాంధీ మహాత్ముడి యొక్క వర్ధంతి జరుగుతోంది. ఆయన యొక్క పేరు మీద వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దాని మీద ఇప్పటికే అనేక చోట్ల పోరాటాలు కూడా జరుగుతున్నాయి. మరి దయచేసి ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో చట్టాన్ని కొనసాగించండి, మీరు తీసుకొస్తున్నటువంటి కొత్త సంక్షేమ పథకాన్ని రద్దు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రేపు ఫిబ్రవరి 12వ తేదీ కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ సమ్మె ప్రధానమైన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారు. ఆ లేబర్ కోడ్లో కూడా వేతనాలు తగ్గించేది, మరి ఉద్యోగ భద్రత లేకుండా చేయటం, రెండోది సంక్షేమ పథకాలు రద్దు చేయటం, యజమానులకు అనుకూలమైనటువంటి లేబర్ కోడ్స్ తీసుకొస్తున్నారు. దీన్ని వెంటనే రద్దు చేసి 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. రేపు జరిగిపోయేటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాల మీద కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కోరుకుంటున్నాం. ఈరోజు అనంతపూర్ నగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరచడంలో ప్రతి ప్రభుత్వము విఫలం చెందడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు విభజన చట్టాల కింద ఇచ్చిన హామీలని ఏ ఒక్కటి అమలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా భావిస్తూ, మరి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గతంలో విభజనకు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలను తప్పక నెరవేర్చాలని తెలియజేసుకుంటూ, మరి అలాగే ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతున్న బిల్లు అంటే బడ్జెట్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించాలి. ముఖ్యంగా అనంతపూర్ కరువు జిల్లాగా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు 60 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ పైన కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కూడా ఆర్డిటి ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ కోసం ఒక తీర్మానం చేయడం కూడా శుభ పరిణామంగా మేము భావిస్తూ, మరి అలాగే రేపు భవిష్యత్తులో ఆర్డిటిని కాపాడుకోవడానికి కావచ్చు, లేకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు మరియు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు ఇట్లా అనేక సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక చేసే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు నిజవల్లి బాబు. నేను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, విభజన హామీలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బడ్జెట్ కేటాయిస్తూ ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్లో అవన్నీ కూడా వాటిని కేటాయింపులు జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో అవి రాజశేఖర రెడ్డి గారు 15% పెట్టింటే వాటిని 9% చంద్రబాబు నాయుడు గారు తగ్గించారు. 9% నుంచి ఈరోజు ఆయన 3.5% బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటివి కాకుండా ఈ కరువు జిల్లాకి వరప్రదాయమైన అయినటువంటి హంద్రీనివ సుజల స్రవంతికి సంబంధించి, అలాగే కుందుర్పి బ్రాంచ్ కెనాల్ నేను కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి కుందుర్పి బ్రాంచ్ కెనాల్, కామన్ కెనాల్ కావచ్చు, కుందుర్పి కామన్ కెనాల్, ఇటువైపు బీటీపీకి వెళ్ళేటువంటి కెనాల్కి సంబంధించినటువంటి ఇంకా ల్యాండ్ అక్విజేషన్ అన్నటువంటిది జరగాల్సి ఉంది. ల్యాండ్ అక్విడేషన్కి అంటే వాటిని సమీకరించడానికి 90 కోట్లు 96 కోట్లు కేటాయించినారు. ఇంకా కేటాయించవలసింది 76 పైసలకు 80 కోట్ల దాకా రైతులకు డబ్బులే ఇవ్వాలా. సో దీనికి పీరియడ్ 12 నెలలు పెట్టారు ల్యాండ్ అక్విజేషన్కి. 12 నెలలు కాదు కదా, దాదాపుగా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా ల్యాండ్ అక్విజేషన్ జరగలేదు. మొన్న ఈ ప్రాంతానికి సంబంధించిన రాయదుర్గం ప్రాంతానికి సంబంధించిన ఒక శాసనసభ్యులు నీళ్లు పారుతున్నాయి, ఆ ప్రశ్నించే వాళ్ళని ఈ కాలువల కోసం ప్రశ్నించే వాళ్ళని వాటిలో
వాటిని సమాధులు చేయండి, వాటిని పూడ్చండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి, ఈ విధంగా అణగదొక్కాలనేటువంటి ధోరణి, ప్రశ్నించేవాడిని, వాటిని పర్యవేక్షించేవాడిని, పరిశీలించేవాడిని ఎదిరించాలన్న బణగదొక్కాలన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో వాటి నుంచి బయటికి రావాలని చెప్పేసి ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాం. రాయలసీమలో ప్రజలు కన్నెర్ర చేస్తే, రైతులు కన్నెర్ర చేస్తే నిజంగా ఈ ఉద్యమం ఏ వైపు వెళ్తుందో కూడా గమనించమని చెప్తున్నాం. ఈరోజు మీకు కొద్దిగా కనబడుతున్న ఈ ఉద్యమం మహారు ఉగ్ర రూపం దాల్చేటువంటి రోజు వస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్ కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కోసం ఉన్నాయో పదే చెల్లికి చేయాలి, మళ్ళీ పెళ్లి అన్నట్టుగా, అలాగే శంకుస్థాపనలో లేకపోతే మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా బిల్డప్ చేసుకుంటూ ఒకరినొకరు సన్మానాలు చేసుకుంటున్నారు. కానీ రైతులకు ఒరిగింది ఏం లేదు. కాబట్టి ఈ బీటీపీకి ఏవైతే నీళ్లు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారో వాటి కార్యక్రమం ఇంకా కూడా ఈ మొన్నటికి వాళ్ళు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ చోటమోట నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి 30% అయిందంటున్నారు. 12/31/2000 నాటికి 9.6% మాత్రమే పని జరిగిందని చెప్పేసి అధికారిక గణాంకాలు ఉన్నాయి. మీరు అనవసరంగా 30% అయింది, 40% అయిందని అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏవైతే మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారో వాటిని వదిలిపెట్టి పనులు చేయాలని, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక తరఫున హెచ్చరిస్తూ మీకు మేము సలహా ఇస్తూ ముగిస్తున్నాం.